అనంతపురం కలెక్టరేట్ వద్ద నేడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. అనంతపురం నుండి శివారెడ్డి, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో మొదలు కానుంది? గౌతమి, కరువు రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. మరి కాసేపట్లో అంటే దాదాపుగా 11 గంటలకు ఈ ధర్నా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్ పోస్టుకు చేరుకున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రైతులు సంఘీభావంగా తరలి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్ వద్ద చూడొచ్చు, భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు. మరోవైపున రైతులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే నిత్యం కరువు కాటకాలతో తరలిన ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ నేపథ్యంలోనే ఒకవైపున రుణాలు మాఫీ కాలేదు, మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వంటి డబ్బుల్ని ప్రభుత్వం నుంచి మంజూరు కాని నేపథ్యంలో రైతులంతా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అప్పుల బాధతో సతమతమై గడిచిన 2 సంవత్సరాల వ్యవధిలోనే 167 మంది దాకా రైతులు ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి ఈ జిల్లాలో కనిపించింది. మరోవైపున కిందటి ఏడాది 4 లక్షల మందికి పైగా వలసలు వెళ్లిన వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాధర్నా చేపట్టారు. ఒకసారి జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా శంకరనారాయణ గారు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎందుకంటే 2 సంవత్సరాల్లో 167 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడడం, 4 లక్షల మందికి పైగా వలస వెళ్ళడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం, అదేవిధంగా కరువు సమస్యల రైతుల సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో పూర్తిగా కరువు ఏర్పడిపోయింది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లా రైతాంగాన్ని గాలికి వదిలేశారు. దాదాపు 5 లక్షల మంది కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా 160 మంది పైచిలకు రైతులు ఈ జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నారు. వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 6 విడతలుగా మరి వాళ్ళని పరామర్శించడం, ఆ కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కానీ మరలా ఈ సంవత్సరం కూడా తగుదనమ్మా అంటూ చంద్రబాబు నాయుడు మరి ఇది రెయిన్ గన్లని, రక్షక తడులని ఈ జిల్లా రైతాంగాన్ని మోసం చేశారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయబోతున్నారు. వెంటనే ఈ జిల్లా రైతాంగానికి మరి నష్టపరిహారము, ఇన్పుట్ సబ్సిడీ, మరి అలాగే బీమా చెల్లించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీకు చెప్పండి, ప్రధానంగా రెయిన్ గన్స్తో పంటలను కాపాడామని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ధర్నా వేదిక నుంచి ఏమని డిమాండ్ చేయబోతున్నారు ప్రభుత్వాన్ని? మీరు ఈ పూర్తిగా రైతులని ప్రభుత్వం మోసం చేసింది. రైన్ గన్లు అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు ఆ ధనాన్ని మనకు దోచుకోవడమే తప్ప ఈ రైతులకు ఎక్కడ మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో మేము అడుగుతున్నాం, 1 ఎకరా వేరుశనగ పంట పండే పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు కూలీలు రాష్ట్రాల్లో వదిలిపెట్టి వలసలు పోతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశాడు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే చెల్లించాలనే డిమాండ్తో ఈ ధర్నా కార్యక్రమం. ఓకే, చెప్పండి, ప్రధానంగా గతంలో కూడా కరువు రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా యాత్ర పేరుతో అప్పుల బాధతో మరణించిన కుటుంబాలని పరామర్శించిన నేపథ్యంలో ఇవాళ మహాధర్నా ఏ విధంగా ఉండబోతోంది? ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి పెంచబోతున్నారు మీరు? ఈసారి పరిస్థితి జిల్లాలో చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 17 సంవత్సరాల్లో వరుసగా 15 సంవత్సరాలు వరుస కరువులు వచ్చినాయి. 2 ఏళ్ళు మాత్రమే పంటలు పండినటువంటి పరిస్థితి ఉంది. చాలా జిల్లాల్లో సంవత్సరానికి 3 పంటలు పండితే మా జిల్లాలో 15-20 ఏళ్ళకు కానీ 2 పంటలు పండనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆగస్టులో జిల్లాకు వచ్చేటప్పుడు చెప్పాడు 13 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట అంతా ఎండిపోయిందని చెప్పి. అట్లాంటప్పుడు జిల్లాకు రావడాన్ని మేమంతా సంతోషపడ్డాం. కనీసం అంగీకరించినాడు కరువు ఉందని, ఏదైనా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాడేమో, పంట నష్ట పరిహారం అనౌన్స్ చేస్తాడు, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే కూడా సర్వేస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారేమో. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా నయవంచనకు పాల్పడ్డం, కరువు మీద యుద్ధం చేస్తామంటూ కరువు ప్రాంత ప్రజలపైన యుద్ధం చేసినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు రెయిన్ గన్స్ ద్వారా ఇన్ని లక్షల హెక్టార్లో సాగు చేసినారని చెప్పి
గ్రామాల్లో వెళ్ళి అడుగుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. అపహాస్యమైన చంద్రబాబు నాయుడు గారి ఈ ఇష్యూలో మళ్ళీ రైతుల కరువుతో రైతుల జీవితాలతో ఈరోజు ఇట్లాంటి పరిహాసం ఆడడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవన్నీ కూడా రైతులకు పరిహారం అందించడం ఎగరగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. అందుకని ఈరోజు జగన్ గారు రావడం అనేటువంటిది మాకు ఎంతో తోడ్పడుతుంది. ఇప్పటికే జగన్ గారు వస్తున్నారంటేనే చాలా రోజులుగా పెండింగ్ ఉన్న నీటి సంబంధించినటువంటివి కూడా కాలువలు కుదరడం, డిస్ట్రిబ్యూటర్లు కుదరడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. రేపు జగన్ గారు రావడం వల్ల జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది అనేది మా భావన. ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే హెచ్ఎల్సీ ఆయకట్టుకు ప్రతిసారి అన్యాయం జరుగుతోంది. ఈసారి కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో జగన్ ధర్నాను ఏ విధంగా చూస్తున్నారు రైతులు? ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తున్నాం గత నెల 30 రోజులుగా 40 రోజులుగా హెచ్ఎల్సీ ఆయకట్టు కింద నీళ్ళు ఇవ్వాలని ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలు ముందు 2 సంవత్సరాలు వరుసగా ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తున్నారు, రైతుల తరపున ధర్నా చేస్తున్నారనే ఉద్దేశంతోనే దానికి భయపడే నిన్న ఒక 2 డిస్ట్రిబ్యూటర్లు ఓపెన్ చేసి చెరువులకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మా డిమాండ్ 2 డిస్ట్రిబ్యూటర్లు చెరువులకు ఇస్తే సరిపోదు, ఖచ్చితంగా ఆయకట్టు రైతులు అనేది ఆ నీళ్ళు అనేది హక్కు. అది ఖచ్చితంగా 65,000 ఎకరాలకు పంటకు నీరు ఇవ్వాలని. ఓకే సార్, మీరు చెప్పండి. ప్రధానంగా అనంతపురం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా ఘోరంగా ఉందండి. అసలు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ పరిస్థితులు చాలా అధ్వానంగా ఈసారి చాలా అధ్వానంగా ఉన్నాయి. పోయినసారి పంట లేదు, ఈసారి పంట లేదు. ఈయనేమో రెయిన్ గన్స్ పెట్టేసి మొత్తం అంతా 4 లక్షల ఎకరాలు తడిపినారంటున్నాడు. ఒక్క ఎకరా కూడా ఎక్కడ తడిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు అనంతపురం జిల్లా రైతులకు బాగా అర్థమైంది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా అబద్ధాలు మాట్లాడతాడని. ఇప్పుడు జగన్ గారి ప్రోగ్రాం వల్ల ఇవన్నీ కూడా చాలా విషయాల్లో రైతులకు అనుకూలంగా జరిగే విషయాలు ఉన్నాయి.